హాయ్ అండి. ఇప్పుడు మనం మెంఫిస్ జూకి వెళ్తున్నాము. మనము ఇప్పుడు ఫ్రాంక్లిన్ సిటీ నుంచి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 201 మైల్స్ ఉంది. ఈ రెండు మెంఫిస్ జూ, ఫ్రాంక్లిన్ సిటీ టెన్నెసీ స్టేట్లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదండి, పార్కింగ్కి $10 పే చేయాలా మన కార్ పెట్టడానికి. ఈ మెంఫిస్ జూ వచ్చి మెంఫిస్ సిటీలో ఉందండి. ఈ మెంఫిస్ సిటీ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ బార్డర్లో ఉంది, టెన్నెసీ బార్డర్లో. అంటే ఆర్కాన్సాస్ మిసిసిపి స్టేట్కి నియర్ బై. ఇదే ఎంట్రన్స్ జూ అండి. చెప్దామని చెప్తూ ఉన్నాను, మా ఫ్రెండ్ ఒక కామెడీ చేశాడు, ఇంకా సడన్ బ్రేక్ అయింది, ఇంకా నవ్వు వచ్చిందండి. ఈ జూ ఎంట్రన్స్ 1990లో రెనోవేషన్ జరిగిందండి. ఇది ఈజిప్ట్ థీమ్లో ఉంటుంది. ఇక్కడ చూసినా కదండి, జనాలు టికెట్ కోసం లైన్లో ఉన్నారు. అమెరికా అంటే లైన్ అంటే పంచువాలిటీ. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందండి టికెట్ కౌంటరు. టికెట్ కాస్ట్ వచ్చి $25 సింగిల్ అట్లా కొనుక్కుంటే. అదే కానీ ఒక గ్రూప్గా 20 మెంబర్స్కి అలా తీసుకుంటే ఈచ్ టికెట్ $21.2 పడుతుందండి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ముందు ఉన్నారు చూడండి మన వాళ్ళు. ఇక్కడ టికెట్ చూపిస్తున్నారండి, ఆన్లైన్ టికెట్. ఓకే చెప్పారండి. ఇంకా మనం జూకి ఎంటర్ అయిపోతున్నాము. చూద్దాం పదండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జంతువులు, 3500 జంతువులు ఉన్నాయనేసి చెప్పారు. ఒక 500 వెరైటీ జంతువులు. ఇదే అండి జూ మ్యాప్, ఎక్కడ ఏముంటుందో. పదండి ఒక్కొక్కటిగా చూసుకుని వద్దాం. ఇక్కడ నడవనోళ్ళకి వెహికల్స్ దగ్గర ఉంటాయండి, అంటే ఇంత అని ఛార్జ్ చేస్తారు అవర్లీ. ఎంటర్ అవుతున్నామండి. ఫస్ట్ జంతువు చూస్తున్నాము, ఫిషింగ్ క్యాట్ అంట. ఫిష్ చేస్తుందో ఏమో చూడాలా, బట్ మనకి ఫిష్ చేయకుండా దాంకొని ఉందండి. ఇదే అండి ఆఫ్రికన్ లయన్. ఎంత ప్రశాంతంగా కూర్చోందో చూద్దాము. సింహం అండి. ఆమూర్ లెపర్డ్ అండి. చిరుతపులి, అరుదైన చిరుతపులి అండి ఇది. చూడండి ఇక్కడ అప్పుడప్పుడు బాక్సింగ్ ఏమైనా చేసుకుంటుందో ఏమో. ఏదో ఆలోచిస్తూ తిరుగుతూ ఉందండి. ఇక్కడ రెడ్ పాండా అండి, పైన కూర్చొని ఉందండి చెట్టు పైన. అదో అండి, ఇదే అండి. అందరూ జనాలు పైకి చూస్తున్నారు. ఏదో ఇతనే అండి రెహమాను, ఫస్ట్లో నువ్వు ఇచ్చాడే అతనే అండి. వీలు కాదండి, ఇంతకుముందు వెళ్ళాడే అతనండి. చూస్తాను జాగ్వార్ అండి, కొండపైకి ఎక్కేసింది. పైనుంచి ఏమైనా దుక్కుతుందేమో చూడాలా. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి, రాళ్ళు, గుట్లు, కొండలు. స్నో లెపర్డ్ అండి. ఇప్పుడు జంప్ చేసి చూడండి కింద నుంచి కొండపైకి. లక్కీగా మనం తీసేటప్పుడే జంప్ చేసిందండి, హ్యాపీ. ఇప్పుడు చూసింది మనం మంచు చిరుత అండి. మంచులో ఉండాల్సింది ఎండలో ఉందండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, కెరాకల్ అంటే ఎగిరే పిల్లి. ఈ పిల్లి పక్షుల్ని బాగా వెంటాడుతుందండి. అంటే ఈ ఎత్తులో ఎగరకుండా ఉండే పక్షుల్ని భలే క్యాచ్ చేస్తుందండి ఎగిరి. ఎలాంటి పక్షులైనా అందాల్సిందే అండి ఈ ఎగిరే పిల్లికి.
మన రెహమాన్ హాయ్ చెప్తున్నానండి. ఇప్పుడు చూడబోయేది క్రస్టెడ్ స్క్రీమర్ అండి. ఇది ఒక విధంగా సౌండ్ చేస్తుందండి. ఇప్పుడు చూడబోయేది చెవుల నక్కండి. దీని చెవులు చాలా పొడవుగా ఉంటుంది, ఒక 5 ఇంచుల దాకా. ఇది ఆల్మోస్ట్ ఆఫ్రికాలో ఉండే జంతువు అండి. ఇప్పుడు మనం చూడబోయేది చిరుత అండి. చూద్దామండి. ఇది మూల కూర్చోనుందండి, పడుకొని ఉందండి. నెమ్మదిగా పడుకొని ఉందండి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, అంటే కనిపించదు. మీరు కట్ చూద్దాం రండి. మీర్ కట్ వచ్చి ఇది ఒక చిన్న మంగూస్ లాంటిదండి, ఆఫ్రికాలో ఉండేవి. దీని ఒక తలకాయ బ్రాడ్గా ఉంటుందండి, లెగ్స్ పొడవైన లెగ్స్, కళ్ళు గారు పెద్దవే అండి. చూడండి కొంచెం పొల్లాడుతుంది, చూడడానికి ఎంత బాగుంటుందో చూడండి. అలాగే మొత్తం వీడియో చూసాక మీకు నచ్చిన జంతువు ఏదో కమెంట్ చేయండి. ఇది ఫేస్ పెయింట్ అండి. మనిషి ముఖానికి పులి వేషం అట్లా పెయింట్ కొడతారండి. ఈ డ్రాగన్లోకి ఎంటర్ అవుదాం. బట్ డ్రాగన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ టాటాయిస్ అవి ఉంటాయండి. టాటాయిస్కి మేత పెడుతున్నారు విజిటర్స్. చాలా పెద్దదిగా ఉంది చూడండి టాటాయిస్, చాలా నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పుడు మనం డ్రాగన్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది డ్రాగన్ రోల్. చూడండి చాలా దగ్గరగా ఫోటోలు తీసుకుంటున్నారు పిల్లలతో సహా. ఇది ఫైర్ డ్రాగన్ అండి. పదండి మనం పాములు చూద్దాం ఇక్కడికి. ఇది ప్రెహెన్షియల్ టైల్ స్కిన్ అండి. దీనికి ఐసైట్ సూపర్గా ఉంటుంది, ఏదైనా ఆపద లేదంటే ఫుడ్ బాగా పసిగడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బర్మీస్ పైథాన్ అండి. అది క్రొకడైల్ మానిటర్ అంట, చెట్లో ఉంది చూడండి, లోపల అతుక్కొని ఉందండి. ఇక్కడ చిన్న చిన్న దాంట్లో చిన్న చిన్న పాములు, టాటాయిస్ అవి పెట్టింటారండి. అదే టాటాయిస్ ఇలా 4కి ఒక డిస్ప్లే పెట్టింటారండి. టాటాయిస్ చూడండి. ఇది పాకిస్తాన్ పాండ్ టర్టిల్ అండి. ఇది రెటికులేటెడ్ పైథాన్ అండి, ఎట్లా చుట్టుకొని ఉంది చూడండి. ఇది దేవుని విగ్రహం ఏమో. పాము నదుల చేపలండి. 2 పాములండి. ఇది ఒక పాము పైన ఇంకొక పాము, ఈ ఒక తలకాయ ఆడొక తలకాయ. వెరైటీ క్రొకడైల్స్ ఉన్నాయండి ఇక్కడ, చాలా ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికన్ డ్వార్ఫ్ క్రొకడైల్ అంటే ఇది. ఇప్పుడు చూస్తాను మ్యాంక్షన్ మౌంటైన్ వైపర్ అండి. చైనాలో ఇంట్రెస్టింగ్ స్నేక్, తలకాయ ట్రయాంగిల్ షేప్లో ఉంటుందండి. ఇప్పుడు చూస్తాను ఇది నాగపాము అండి. మనం చూస్తున్న పాము వచ్చి గెబున్ వైపర్. ఇది ఆఫ్రికాలో ఫేమస్ అయిన పాము అండి, ఇప్పుడు అమెరికాలో ఉందండి. చూడండి పాములు చూడడానికి ఎంతమంది వచ్చారో.
ఇప్పుడు చూస్తూ ఉండేది మీ ఉడుమండి, అది కొమోడో డ్రాగన్. ఇండోనేషియాలో ఐలాండ్లో ఉంటాయండి ఇలాంటివి. తోడేలుకి మేత పెట్టడానికి వచ్చినారండి. తోడేలు సౌండ్ గట్టిగా చేస్తుందండి. చూస్తున్నా కదండి, స్టార్టింగ్లో మీకు వెహికల్ చూపిస్తాను, ఆ వెహికలే అండి ఇది. అదో అండి ఆ పాప మేకప్ చేసుకునింది, ఫేస్ ప్యాక్. ఏదో చెప్పండి మీరే. కమెంట్ చేయండి ఇదేం జంతువు. జిరాఫీకి మేత పెడుతున్నా చూడండి. అమౌంట్ పే చేసి మేత పెట్టాలండి. ఇది చైనా ఎగ్జిబిట్ అండి. చైనా స్టైల్లో ఉంటుందండి కన్స్ట్రక్షన్స్ అవి. ఇది మనమే అండి అవతారంగా. ఇది సర్కస్ చూడండి. భలే ఆడుకుంటున్నాయి. ఈ వీడియోలో మీకు నచ్చిన జంతువు ఏదో కమెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ.